ముందుకు జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ जोहर डॉक्टर बी आर अम्बेडकर 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 वर्धिल्लाలి అంబేద్కర్ ఆలోచన విధానం రైట్ కట్ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త శ్రీమతి బుట్టా రేణుకమ్మ గారి ఆదేశాల మేరకు మరియు పార్టీ సీనియర్ నాయకులు బుట్టా ఫౌండేషన్ అధినేత నీలకంఠ సార్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారు 69వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమంలో మండల నాయకులు గోరిగండ్ల మండల నాయకులు ఎమ్మెల్యేలు మండల నాయకులు పట్టణ నాయకులు ఇన్ఛార్జీలు కార్యకర్తలు వైఎస్ఆర్ కార్యకర్త కుటుంబ సభ్యులందరూ కూడా జేబీఎంలు తెలియజేసుకుంటున్నా. మరి ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి జయంతి జరుపుకుంటున్నామంటే ప్రపంచంలో అస్తమించని ఏదో సూర్యుడు ఎవరైనా ఉన్నారంటే అంబేద్కర్ వారు ఒక్కరే అని చెప్పేసి చెప్తున్నా. దళిత కుటుంబంలో జన్మించి భారత రాజ్యాంగానికి తన అకుంఠ దీక్షతో జ్ఞానంతో భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. మరి ఈరోజు అంబేద్కర్ గారు తన రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరులకు కూడా హక్కులు కల్పించడం జరిగింది. ప్రతి మనిషికి సమానత్వం, స్వేచ్ఛ, సౌరభత్వం కలిగినటువంటి దార్శనికుడు అంబేద్కర్ గారు. మరి ఈరోజు వార్డు మెంబర్ కార్డు నుంచి మొదలుకొని రాష్ట్రపతి వరకు అటెండర్ దగ్గర నుంచి మొదలుకొని ఐఏఎస్ గా ఎదుగుతున్నామంటే ఈరోజు అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను నేను. మరి అలాగే ఈరోజు అంబేద్కర్ గారు స్ఫూర్తి తీసుకొని మన మాజీ ముఖ్యమంత్రి వారిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొడ్డున పీఠంతో మొదలుకొని 175 అడుగుల అతిపెద్ద విగ్రహాన్ని నిర్మించినటువంటి విషయాన్ని మనందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అంబేద్కర్ స్ఫూర్తిని తీసుకొని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 మందికి డిప్యూటీ సీఎం ఇవ్వడం జరిగింది. అలాగే మరి అంబేద్కర్ గారిని ఈరోజు మన కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి బుట్టా రేణుకమ్మ గారి నాయకత్వంలో విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై అంబేద్కర్.